హాయ్ 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 అందరికి హాయ్. పెద్ది మూవీ నుంచి ఆ చికిరి చికిరి సాంగ్ వచ్చిన తరువాత నుంచి అయితే ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తారు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ల కోసము. అలాగే ఆ సెకండ్ సాంగ్ కోసం అయితే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తానే ఉన్నారు ఫ్యాన్స్ అయితే. మనకైతే సెకండ్ సాంగ్ అనేది అయితే రాబోతుంది. సాంగ్ అయితే మనకి చాలా అంటే చాలా దగ్గరలోనే రాబోతుంది. సాంగ్ వచ్చే డేట్లు అయితే రెండైతే ఉన్నాయి. ఒక డేట్ వచ్చి 31st రోజున గానీ లేదంటే సంక్రాంతి పండగ గానీ సాంగ్ అయితే పెద్ది మూవీకి సంబంధించిన సెకండ్ సాంగ్ అయితే రాబోతుంది. ఈ రెండు డేట్లలో ఖచ్చితంగా ఏదో ఒక డేట్ లో అయితే సాంగ్ అయితే వచ్చేస్తది. మామూలుగా 99% సాంగ్ అయితే 31st రోజే వస్తది. ఒకవేళ 31st రోజు రాలేదు అంటే గిన సంక్రాంతికి అయితే ఖచ్చితంగా సాంగ్ అనేది అయితే వచ్చేస్తది. మామూలుగా అయితే వాళ్ళు సాంగ్ ఇప్పటికే రిలీజ్ చేయాలని అయితే అనుకుని ఉన్నారంట. కానీ ఏదో కొన్ని విషయాల వల్ల మనకి సాంగ్ అనేది అయితే కొంచెం ముందుకైతే తీసుకొని పోతాండ్రు. ఖచ్చితంగా సాంగ్ అయితే ఈ రెండు డేట్లలోనే ఏదో ఒక డేట్ లో అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తది. ఈ సాంగ్ అయితే ఫస్ట్ వచ్చిన చిక్కిరి చిక్కిరి గాడికి మించిపోద్దంట. మరి చూడాలా సాంగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటది ఏమనేది అయితే అది వచ్చిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పెద్ది మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే ఢిల్లీలో అనేది అయితే జరుగుతుంది. మీకు ఇప్పటికే తెలిసిపోయింటది, మీరు ఇప్పటికే ఫోటోలు అయితే చూసుంటారు. ఫోటోలనే కాదు కొన్ని వీడియోలు కూడా లీక్ అయితే అయ్యాయి. ఆ వీడియోలు చూస్తుంటే మైండ్ అయితే పోతుంది. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో వీళ్ళు అని అయితే నాకైతే అనిపించేసింది. మూవీ అయితే ఖచ్చితంగా వచ్చిన తర్వాత అయితే కొడతది. ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా గానీ మూవీ అయితే ఏం పట్టించుకోదు. అలాంటివి అయితే మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. ఈ మధ్యన కొంచెం అలా ఉంది ఇలా ఉంది, దీనికి ఇది అవసరమా దానికి ఇది అవసరమా అనే న్యూస్ అయితే బాగా వినపడుతుంది. కొంతమంది అన్నారు ఇంకా మీకు తెలియని విషయం కాదు, ఎవరు ఎలా అన్నా గానీ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. మరి చూద్దాం సాంగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటది ఏమనేది అయితే. మనకైతే అనౌన్స్మెంట్ చాలా అంటే చాలా దగ్గరలోనే వస్తుంది. మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే చేస్తా. మీ దగ్గరికి తొందరగా రావాలంటే ఆ గంట అనేది అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.